సార్ ఎన్బికే 111 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్కి ఈ షెడ్యూల్కి మధ్య ఒక 10 days గ్యాప్ వచ్చింది. బాలకృష్ణ గారి సినిమాలు అంటే క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి అందరికీ. సార్ ఎన్బికే 111 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాము. బట్ ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ అయిపోయింది. సెకండ్ స్కెడ్యూల్ షూటింగ్ విశేషాలు ఏంటి? సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనుకున్నాం కదా, ఏప్రిల్ 5th లేదా 8 నుంచి అని చెప్పి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రధానంగా షూట్ చేసేది నయనతార జాయిన్ అవుతుంది. ఈ షెడ్యూల్లో నయనతార హీరో గారికి సంబంధించినటువంటి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. సో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా షెడ్యూల్స్ గ్యాప్ ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు గ్యాప్ లేకుండా ప్లాన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఫస్ట్ షెడ్యూల్కి ఈ షెడ్యూల్కి మధ్య ఒక 10 days గ్యాప్ వచ్చింది. ఈ 10 daysలో బాలకృష్ణ గారు పర్సనల్ వర్క్స్ అసెంబ్లీలో అటెండ్ అవ్వటం కానీ, లేకపోతే వసుధారకం హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకోవటం, దాని తర్వాత ఇప్పుడు వసుధారకం హాస్పిటల్లో తుళ్ళూరులో ఒకటి శంకుస్థాపన చేశారు. ఆ పనులు స్టార్ట్ అవుతున్నాయంట, కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఆ పని మీద ఆయన ఉండటం, దాని తర్వాత సెకండ్ షెడ్యూల్కి సంబంధించినటువంటి డేట్స్, అందరి డేట్స్ దొరికినాయి. అందరి డేట్స్ కూడా పట్టి షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇది కొంత లాంగ్ షెడ్యూల్ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇది కొంత లాంగ్ షెడ్యూల్ ప్లస్ కీలక సన్నివేశాలు షూటింగ్ అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి మ్యూజిక్ వర్క్స్, మ్యూజిక్ సెట్టింగ్స్ అన్నీ కూడా తమంతో డిస్కషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక సమాచారం ఉంది. ఏదైతే వీళ్ళు ఫస్ట్ అనుకున్నారో సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ కాకుండా రెండో సబ్జెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇది మాఫియా డాన్ క్యారెక్టర్ అది చేస్తున్నారు. దీంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని చెప్పి తెలిసింది. వాళ్ళు ఏదైతే ఫస్ట్ అనుకున్నారో గెటప్ సంబంధించి ఒక ఫైట్ సీక్వెన్స్, కొన్ని డైలాగులు, టాకీ పార్ట్ చేయటారు, ఆ కంటెంట్ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం యూనిట్ అంతా కూడా మనకి తెలిసిన సమాచారం అనమాట. ఈ ప్రాజెక్ట్ పట్టు అయితే ఆయన బాలకృష్ణ గారు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సినిమా సంబంధించి ఫ్యాన్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కాంబినేషన్ ఆల్రెడీ ఒకసారి చూశారు. బాలకృష్ణ గారు, గోపిచంద్ కాంబినేషన్ వీరసింహారెడ్డి సినిమాలో వాళ్ళు తీసుకున్న ఎమోషన్స్ అనేవి అందరికీ కనెక్ట్ అయినాయి. ఫైట్స్, స్టైలిష్ లుక్లు ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు అన్ని సినిమాల్లో ఉంటాయి. బట్ వాళ్ళు కేర్ తీసుకుందంటే ఎమోషన్ కనెక్షన్, సిస్టర్ అండ్ బ్రదర్ ఎమోషన్ అది బాగా క్యారీ చేశారు. క్లైమాక్స్లో సినిమా మొత్తాన్ని కూడా మోసింది ఆ ఎమోషన్ సీన్స్ అని చెప్పేసి ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతుంటారు. వరలక్ష్మి గారు చేసే క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ గారి క్యారెక్టర్కి మధ్య ఉండే సన్నివేశాలు కావచ్చు, ఏదైతే కొంత ఫైట్ సీక్వెన్సెస్ సంబంధించిన సన్నివేశాలు కావచ్చు, ఎమోషనల్ డైలాగులు కావచ్చు, క్లైమాక్స్లో ఆవిడ చేసినటువంటి మా అన్న నువ్వు ఇంత మంచివాడు ఏంట్రా అని చెప్పేసి, మీరేంటారు ఇంత మంచివారు అని చెప్పి డైలాగులు కావచ్చు, అవన్నీ కూడా కనెక్ట్ అయ్యారు. సో సినిమా ఒక రేంజ్కి వెళ్ళింది. అది సంక్రాంతి టైంలో దాదాపు 150+ కలెక్షన్ చేసింది అనమాట. అది 150 కోట్లు కలెక్ట్ చేసింది ఒక కాంపిటీషన్లో చిరంజీవి గారి సినిమా ఉన్నప్పటికీ. సో కాంబినేషన్కి సంబంధించి ఒక ఇది ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ సబ్జెక్ట్ని తీసుకొని దసరా వరకు రావాలి, దసరాకి రిలీజ్ చేయాలనే దాని మీద వెళ్తున్నారు. ఒకవేళ అటు ఇటు అయితే సంక్రాంతికి వెళ్తారా అనేది కూడా ఒక క్యాల్కులేషన్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ గారి సినిమా దసరాకి రావాలి, ఎన్బికే 111 అనేది యూనిట్ అయితే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనం చూసుకుందాం సర్కమ్స్టెన్స్ ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగితే వెళ్ళిపోతారు. అండ్ షూటింగ్ కనుక కొంత లేట్ అయినప్పటికీ కూడా మనకి డేట్లు డిఫరెన్స్ వస్తుంది. మనం పెద్దీలో చూసాము, రామ్ చరణ్ గారికి ఒక ఫైట్లో దెబ్బ తగిలింది ఆయనకి. బట్ అది 1 ఇంచ్ కిందకి తగిలినా కానీ చాలా పెద్ద ప్రమాదం అయ్యేదని చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. సో షూటింగ్ ఏ రోజు ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న మన హీరోలందరూ కూడా డూపులను తక్కువ వాడుతున్నారు. డూపులను ఎక్కువ వాడే హీరోలు అయితే ఎవరు లేరు. అందులో ఎస్పెషల్లీ బాలకృష్ణ గారికి డూప్ అంటే ఆయన మొదటగా ఒప్పుకోడు. బాగా రిస్కీ షాట్, బాగా ఏదైనా ఇబ్బందికరమైంది, ఇది వద్దులే అని చెప్పేసి యూనిట్ మొత్తం బలవంత పెడితే తప్ప ఆయన డూపులను అసలు ఏ రోప్ షాట్లు అయినా, ఫైటింగ్ సీన్లు అయినా ఏదైనా సరే ఆయనే చేస్తారు. సో ఈ సీక్వెన్స్ అన్నీ అటు ఇటుదే ఒక్కరోజు అయినా కానీ డేట్లు మారిపోతుంటాయి. ప్రస్తుతానికైతే వాళ్ళు దసరా కోసం చూస్తున్నారు. దసరా కనుక తప్పితే సంక్రాంతి అన్నట్టు మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ సినిమా సంబంధించి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ నయనతార పాల్గొంటున్నారు ఈ సెకండ్ షెడ్యూల్లో. ఇంకొక హీరోయిన్ కూడా ఉంటుంది ఒక స్పెషల్ రోల్లో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఇంకా ఫైనల్ అయినట్టు అయితే తెలియదు. ప్రస్తుతానికైతే అఫీషియల్గా అనౌన్స్ చేసింది నయనతారని. ఇంకొక హీరోయిన్ ఎవరు అనేది మనం చూడాలి.
ఈ బాలకృష్ణ గారి సినిమాలు అంటే క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి అందరికీ. అవును. మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, సముద్రకని గారి దగ్గర నుంచి అందరూ ఉన్నారు. సో ఈ సినిమా అయితే మంచి రేంజ్లోనే ఉంటుంది, మంచి హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తగ్గట్టే, అంచనా తగ్గట్టే సినిమా ఉంటుందని మనం ఆశిద్దాం.